Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. Hello my dear friends, welcome to Suman Education TV. Nenu mee Karnati Ashok Chakravarti. English for all competitive exams. Let us continue the sessions. చిన్న టాపిక్స్ ని బేసిక్స్ నుండి మనం చూస్తున్నాము. బేసిక్స్ నుండి చూసి మనము హై లెవెల్కి వెళ్తాం, టాప్ ఫ్లోర్కి వెళ్తాం. అంటే చిన్న మిస్టేక్స్ కూడా మనం చేయకుండా ఎలాగైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తామో అవన్నీ చూస్తాం అనమాట. అండ్ దిస్ ఈజ్ నాట్ అ స్పోకెన్ ఇంగ్లీష్, డెఫినెట్లీ. మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డిస్కస్ చేసుకుంటున్నాం. కానీ ఇది మీరు అనుకుంటున్నట్టు స్కూళ్ళల్లో డిస్కస్ చేసుకుంటున్న పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఇది క్లియర్గా ఉంటుంది. ఏమాత్రం మీరు నౌన్ రిలేటెడ్ మిస్టేక్ వచ్చినా మీరు మిస్టేక్ చేయరు, ప్రొనౌన్ వచ్చినా మీరు చేయరు. అయితే ఇవేంటి అంటే డీప్గా డిస్కస్ చేసుకుంటాం మనము. ఏంటంటే జస్ట్ సింపుల్గా మనము నౌన్ అనగానే ఏంటి, నౌన్ ఈజ్ ఎ నేమింగ్ వర్డ్. దెన్ వీ స్టాప్ దేర్. సమ్ ఎగ్జాంపుల్స్ ఐ విల్ గివ్ యూ. రామ్, శ్యామ్, సీత, గీత, బాంబే, మద్రాస్ అండ్ తమిళనాడు, కేరళ, ఆల్ దీస్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, ద నేమ్స్ ఆఫ్ పర్సన్స్ అనగానే నౌన్ అయిపోతుంది అంటారా మై డియర్ ఫ్రెండ్స్? నాట్ లైక్ దాట్. మనం అన్నీ క్లియర్గా డిస్కస్ చేసుకుంటున్నాము. నౌన్ అంటే ఏంటి, నౌన్ రిలేటెడ్ మిస్టేక్స్ ఏంటి, అలాగే మీకు క్వశ్చన్స్ ఎలా వస్తాయి. ఎందుకంటే మనము ఎగ్జామ్స్లో క్వశ్చన్సే కదా అటెంప్ట్ చేసేది. సో ఆ రిలేటెడ్ నౌన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి వాటిని మనము క్లియర్గా డిస్కస్ చేసుకుంటాం. అండ్ ద నెక్స్ట్ వన్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్. నేను మీకు ఫస్ట్ పార్ట్లో చెప్పాను ఏంటి అంటే వర్బ్ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ అనేది చెప్పాను. అలాగే ఇంటర్జెక్షన్ అనేది ఎక్కువగా యూస్ చేయము అని చెప్తున్నాను. వన్స్ అగైన్ ఐ రిమైండ్ యూ ఆఫ్ దాట్. ఇంటర్జెక్షన్ ఈజ్ నాట్ మచ్ యూజ్డ్ బికాస్ ఇంటర్జెక్షన్స్ ఆర్ ఆల్ జస్ట్ ఏంటంటే మనం ఎక్స్క్లమేటరీ మార్క్ పెడతాం. వెన్ ఎవర్ యూ పుట్ అన్ ఎక్స్క్లమేటరీ మార్క్ టు ద సెంటెన్స్, whenever you add an exclamatory mark to the sentence, that is called an interjection, whether it is a word or a sentence. సెంటెన్సే కావచ్చు, వర్డే కావచ్చు. ఏంటి సార్ సెంటెన్స్ కూడా వర్డ్ కూడా ఉంటుందా అంటే అవును ఉంటుంది. గుడ్ మార్నింగ్ అన్నాం, గుడ్ మార్నింగ్. ఏంటది గుడ్ మార్నింగ్ అనేది? యాక్చువల్గా మనము ఇక్కడ గుడ్ మార్నింగ్ అని రాసాం అనుకోండి, గుడ్ మార్నింగ్ అని ఎప్పుడైనా చూసారా మీరు? గుడ్ మార్నింగ్ అని చూసిన తర్వాత ఎప్పుడైనా మనము ఎక్స్క్లమేటరీ మార్క్ ఇవ్వాలి. ఎక్స్క్లమేటరీ మార్క్ ఎందుకు ఇస్తామో తెలుసా అసలు? గుడ్ మార్నింగ్ అనేది ఒక విష్, ఒక గ్రీట్. మనం ఎవరినైనా గ్రీట్ చేయడం, మనం ఎవరినైనా విష్ చేయడం. మనం ఇప్పుడు కాలేజ్కి వెళ్తాం, మన సారో, మన టీచరో, మన మేడము ఎవరో వెళ్తుంటారు, మన ప్రిన్సిపల్ గారు ఎవరో వెళ్తూ ఉంటారు అనుకోండి. మనం వాళ్ళని చూడంగానే ఏమంటామంటే గుడ్ మార్నింగ్ సార్ అంటాం. మేడంని చూస్తే గుడ్ మార్నింగ్ మేడం అంటాం. ఎందుకంటాము అంటే వాళ్ళకు మనము రెస్పెక్ట్ ఇస్తాం. అదొక విష్ చేయడం. మరి ఈ విష్ చేయడానికి ఏం యాడ్ చేయాలి? యూ విల్ నాట్ పుట్ ఫుల్ స్టాప్ దేర్. అక్కడ ఫుల్ స్టాప్ పెట్టొద్దు, అక్కడ కామా పెట్టొద్దు. అక్కడ మనము ఎక్స్క్లమేటరీ మార్క్ ఇవ్వాలి. ఎక్స్క్లమేటరీ మార్క్ అంటే ఎందుకు ఇస్తారు అంటే ఎక్స్క్లమేటరీ మార్క్స్ ఆర్ యూజ్డ్ ఫర్ సడన్ ఎక్స్ప్రెషన్స్. సడన్ ఫీలింగ్స్కి మాత్రమే మనం ఎక్స్క్లమేషన్ మార్క్ ఇస్తాము. ఎక్స్క్లమేటరీ మార్క్ యూజ్ చేస్తే దాన్ని మీనింగ్ ఏంటి అంటే సడన్ ఎక్స్ప్రెషన్ అని అర్థం. మీరు చూడండి, మనకు సార్ కనపడ్డారనుకోండి, గుడ్ మార్నింగ్ సార్ అంటాం. ఎందుకంటాం మనము? అది సడన్ ఎక్స్ప్రెషన్. అది మనం ఏమైనా ప్లాన్ చేస్తామా? సార్ వస్తున్నారు అక్కడ, ఇప్పుడు ఏమనాలి మనము అని అంటామా? అనం. మన ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా కనిపించారు మనకి, మన అంకుల్లో, మన ఆంటీనో ఎవరో కనపడ్డారు, గుడ్ మార్నింగ్ అంకుల్ అన్నాం అనుకోండి. ఎందుకంటాము అంటే వాళ్ళని విష్ చేయడం. వాళ్ళని చూడంగానే మనం యూజ్ చేస్తాం, అంతేగాని ప్లాన్ చేసుకోము కదా. కాబట్టి దాన్ని ఎక్స్క్లమేటరీ మార్క్ అండి, దాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఆర్ నథింగ్ బట్ ఇంటర్జెక్షన్స్. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అనొచ్చు, అలాగే ఎక్స్క్లమేటరీ వర్డ్స్ అనొచ్చు. ఇప్పుడు నేను గుడ్ మార్నింగ్ అన్నాను, 2 వర్డ్స్ ఉన్నాయి. హాయ్ అన్నాను, 1 వర్డ్ ఉంది. హలో అన్నాను, 1 వర్డ్ ఉంది. మీరు చూడండి, ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ వాకింగ్ సమ్వేర్, సడన్లీ యువర్ హ్యాండ్ టచెస్ సమ్వన్, ఎవరికో తగులుతుంది. మనం సడన్గా ఏమంటాం? ఓ సారీ అంటాం. అండ్ డూ యూ నో దట్ సారీ మనం ఎప్పుడైనా రాసామనుకో, సారీ
మనం రాసినప్పుడు ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు పుట్ అన్ ఎక్స్క్లమేటరీ మార్క్. ఒక ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టాలి. ఎందుకో తెలుసా? అది సారీ అనేది మనం ప్లాన్ చెయ్యము. ఒకరికి చెప్పాలి అంటే మనం ప్లాన్ చెయ్యం మై డియర్ ఫ్రెండ్స్. సడన్లీ యూ టచ్ సమ్ వన్ దేర్, అక్కడ ఎవరో ఉన్నారు, అన్నోయింగ్లీ యూ టచ్ దట్ పర్సన్, ఓ సారీ అంటాం. అది ఎక్స్క్లమేటరీ మార్క్, ఎక్స్క్లమేటరీ వర్డ్ అంటాం. సడన్ ఫీలింగ్ అది. ఆల్ సడన్ ఫీలింగ్స్ టేక్ ఇంటర్జెక్షన్స్. అయితే దాని గురించి అంతే ఉంటుంది, ఎక్కువగా డిస్కషన్ ఉండదు. అందుకనే ఇంటర్జెక్షన్స్ ఆర్ నాట్ మచ్ యూజ్డ్ అన్నాను. ఓకే, ఇప్పుడు మనము నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, వీటి డ్యూటీస్ ఏంటి అంటే ఎవ్రీ పార్ట్ హ్యాస్ ఇట్స్ డ్యూటీ. ప్రతి ఒక్క పార్ట్కి వాటి డ్యూటీస్ ఉంటాయన్నమాట. లెట్ us see that next one. See my dear friends, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇప్పుడు నౌన్ చూసామనుకోండి. నౌన్కి వాటి ఇంపార్టెన్స్ ఉంటుంది. నౌన్ ఏంటి అంటే ద నేమ్స్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్, యానిమల్స్, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇప్పుడు ఇక్కడ మనము నౌన్ అనగానే అది అయిపోయింది అనుకుంటామా? కాదు మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వచ్చింది, ఏదో ఒక క్వశ్చన్ వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారంటే ఒక ఫంక్షన్ అయింది. ఒక ఫంక్షన్ అయినప్పుడు మీ ఇంటికి అందరూ వస్తారు, మీ రిలేటివ్స్ అందరూ వస్తారు. సరే ఓకే, ఒకవేళ వచ్చారు, రిలేటివ్స్ అందరినీ ఇన్వైట్ చేశాము అని చెప్పాలి. వీ హ్యావ్ ఇన్వైటెడ్ ఆల్ ఆర్ రిలేటివ్స్ అన్నాం. వీ హ్యావ్ ఇన్వైటెడ్ ఆల్ ఆర్ రిలేటివ్స్. అందులో ఎవరెవరు వచ్చారు అంటే మై బ్రదర్స్, మై సిస్టర్స్, మై కజిన్స్, మై ఆంటీస్, మై అంకుల్స్ అంటాం. ఇంకొక పాయింట్ కూడా ఉంది ఇక్కడ, అంటే మా బావలు వచ్చారు, మా మరదళ్ళు వచ్చారు అనాలి. ఇన్ తెలుగు యూ కెన్ యూజ్ ద సెంటెన్సెస్, అది ఈజీగా యూజ్ చేస్తాం. కానీ వెన్ యూ యూజ్ ద సేమ్ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్ మనం ఏమంటామంటే వీ హ్యావ్ ఇన్వైటెడ్. వీ హ్యావ్ ఇన్వైటెడ్ అన్నాం. మన కజిన్స్ అందరు వచ్చారనుకుందాం. వీ హ్యావ్ ఇన్వైటెడ్ ఆల్ ఆర్ కజిన్స్ అన్నా. ఆల్ ఆర్ కజిన్స్, దిస్ ఈజ్ ఓకే. కానీ మీరు ఇక్కడ రాయాల్సింది ఏంటి అంటే మా బావలు వచ్చారు అనాలి. ఎంతమంది అంటే 10 మంది బావలు ఉన్నారు, అందరు వచ్చారు. వీ హ్యావ్ ఇన్వైటెడ్ ఆల్ ఆర్ కజిన్స్, కామా ఆల్ ఆర్ బ్రదర్ ఇన్ లాస్ అంటాం. నేను ఎవరెవరిని పెట్టినానని వీ హ్యావ్ ఇన్వైటెడ్ ఆల్ ఆర్ కజిన్స్ బ్రదర్ ఇన్ లాస్ అన్నాను. నేను మా కజిన్స్ను పిలిచాను, అలాగే బ్రదర్ ఇన్ లాస్ని కూడా పిలిచాను. ఇది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక బిట్, వన్ ఆఫ్ ద బిట్స్. అండ్ దే విల్ ఆస్క్ యూ టు ఫైండ్ అవుట్ ద మిస్టేక్. ఏది మీరు మిస్టేక్ చెప్పండి బాబు అన్నారు అనుకుంటే మనం ఏమనుకుంటామంటే ఓకే, అబ్సల్యూట్లీ కరెక్ట్ సెంటెన్స్, దెర్ ఈజ్ నో మిస్టేక్ ఇన్ దిస్ అనుకుంటాం. బట్ డూ యూ నో వన్ థింగ్ మై డియర్, బ్రదర్ ఇన్ లాస్ అనే వర్డ్ లేదు. We don't have this word. Brother-in-laws అనే వర్డ్ లేదు. యాక్చువల్లీ ఇఫ్ యు సీ దిస్ ఈస్ కాల్డ్ కాంపౌండ్ నౌన్ అంటాం. కాంపౌండ్ నౌన్, దట్ మీన్స్ దిస్ మిస్టేక్ ఈజ్ రిలేటెడ్ టు ద నౌన్. నౌన్ రిలేటెడ్ మిస్టేక్ అంటాం. సరే, ఇప్పుడు బ్రదర్ ఇన్ లాస్ అని ఉంది. యాక్చువల్గా ఈ వర్డ్ ఇది కాదు మై డియర్ ఫ్రెండ్స్. యాక్చువల్గా ఏంటంటే ఇన్ దీస్ 3 words కాంపౌండ్ నౌన్లో మనకి ఇంపార్టెంట్ వర్డ్ ఇదన్నమాట. This is important, not these words. You have to make this one plural. అప్పుడు ఏం చేయాలి అంటే మీరు రాయాల్సింది బ్రదర్స్ అండ్ దెన్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ లా. ఇది ఏ మిస్టేక్ అంటే కాంపౌండ్ నౌన్ మిస్టేక్ అంటాం. కాంపౌండ్ నౌన్లో ఇది ఒక రూల్. మనం చేయాల్సింది వీ షుడ్ నాట్ రైట్ దిస్. బ్రదర్ ఇన్ లాస్ అనే వర్డ్ లేదు.
మీ మరదళ్ళందరూ వచ్చారా? ఆల్ యువర్ సిస్టర్ ఇన్ లాస్ కేమ్ అన్నాం. డిడ్ ఆల్ యువర్ సిస్టర్ ఇన్ లాస్ కమ్ టు ద ఫంక్షన్? అందరూ సిస్టర్ ఇన్ లాస్ అందరూ వచ్చారా అనుకుంటాం. మనం సడన్గా వినంగానే అది కరెక్టే అనుకుంటాం. బట్ మై డియర్ ఫ్రెండ్స్, సిస్టర్ ఇన్ లాస్ అనే వర్డే లేదు. సిస్టర్స్ ఇన్ లా, సిస్టర్స్ ఇన్ లా. కానీ అది ఎంతమందికి తెలుసు? దట్స్ వై దే గివ్ విత్ ఇట్ వెన్ యు ఆర్ రైటింగ్ అ కాంపిటేటివ్ ఎగ్జామ్, యు ఆర్ అటెంప్టింగ్ దట్ క్వశ్చన్ పేపర్. అది ఇస్తారన్నమాట మీకు. దెన్ దే విల్ ఆస్క్ యూ టు ఫైండ్ అవుట్ ద మిస్టేక్. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే, యూ హ్యావ్ టు కరెక్ట్ ద సెంటెన్స్ లైక్ దిస్: బ్రదర్ ఇన్ లాస్. యూ హ్యావ్ టు రౌండ్ అప్ దిస్ అండ్ యూ హ్యావ్ టు రైట్ లైక్ దిస్: బ్రదర్స్ ఇన్ లా. దీన్ని నౌన్ రిలేటెడ్ మిస్టేక్ అంటాం. నాట్ ఓన్లీ దిస్ మై డియర్ ఫ్రెండ్స్, నౌన్ రిలేటెడ్ మిస్టేక్స్, ప్రొనౌన్ రిలేటెడ్ మిస్టేక్స్, వర్బ్ రిలేటెడ్, అది అన్నీ ఉంటాయి. కాకపోతే నేను చెప్పాను, వర్బ్ అనేది చాలా పెద్ద టాపిక్. దిస్ ఇస్ ఇట్స్ నాట్ ఏ స్మాల్ టాపిక్, ఇట్స్ అ వెరీ బిగ్ టాపిక్ అండ్ దెర్ ఆర్ మెనీ వర్బ్స్. All the verbs are to be discussed clearly. So I hope you have understood this, my dear friends. We have not finished this parts of speech. Parts of speech will be continued. And in the next session also, you will see the parts of speech. And so far, you have understood this. I feel that, I hope. Thank you very much. Have a nice time and keep in touch. And watch our videos for more information. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.